सम्राजं च विराजं च विश्रेर्याचनो गृहे लक्ष्मी राष्ट्रस्य यामुकेतयामासुन्द्रजामसे आनन्दकर्पूरमङ्गलदिव्यनीराजं दर्शयामि नमस्करोमि। नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्च अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वपितुं मे गोपाय समन्नविहायुषे अदब्धायोजे ततनो अभिषन्नपितुं गृणो जग्युश्च पशोन्मे गोपाय त्रिपादो ये चतुष्पदः अष्टाशपाश्चयैहाग्ने ये चैकशपाशुगाः सप्तदशभां मे गोपाय ये च सभ्या सभासदः तानिन्द्रियावतः कुरु सर्वमायुरुपासतां महे बुद्धिमन्त्रं मे गोपाय। తీసుకో అబ్బాయి. చూడండమ్మా, ఈ ముడుపుల్ని కట్టిన తర్వాత గుడి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి జంటగా పెళ్ళైన వాళ్ళు కదా ముడుపు కట్టాల్సింది, మనం ఎందుకు ముడుపు కట్టాలి? పెళ్ళైన వాళ్ళు పిల్లల కోసం ముడుపు కడతారు, పెళ్లి కాని వాళ్ళు తమ పెళ్లి సవ్యంగా జరగాలని ముడుపు కడతారు. ఈవిడేంటో నన్నే టార్గెట్ చేస్తుంది. అమ్మా, అదిగో ఆ చెట్టుకే ముడుపు కట్టాలి. నీ పెళ్లి సవ్యంగా జరగాలని, గంపెడు పిల్లలతో సంతోషంగా ఉండాలని వెళ్ళి ముడుపు కట్టమ్మా. గంపెడు పిల్లల్ని కంటే ఎవడైనా సంతోషంగా ఉంటాడా? బాబు, నువ్వు మా కృష్ణతో కని చూడు, నీకే తెలుస్తుంది. దమ్మా. ఈ రికార్డ్స్ కొంచెం ల్యాబ్లో సబ్మిట్ చేయవే. ఏ నువ్వు రావా ఈరోజు కాలేజ్కి? లేదే, గుడికి వెళ్ళాలి. మా అక్క వాళ్ళు గుళ్ళో ముడుపు చెల్లిస్తున్నారు. సరేనా, నేను వెళ్తాను. ఏంటే అర్జెంటుగా వెళ్ళాలా? మా అమ్మ తొందరగా గుడికొచ్చేమంది. అవునే, ఫోన్ పగిలిపోయింది కదా. నీకు తెలుసు కదా ఎలా పగిలిందో. మరి రేపటి నుంచి నీ వ్లాగ్స్ ఎలా చేస్తావు? ఏమోనే, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఒక పని చేయవే, ఇదిగో ఈ మొబైల్ తీసుకొని నువ్వు హ్యాపీగా వ్లాగ్స్ చేసుకో. ఈ మొబైల్ ఎవరిదే? నాదేనే. చూడ్డానికి బానే ఉంది. అయినా నీ ఫోన్ నాకొద్దులే. పర్లేదులే, తీసుకో. వద్దే, ఈ మొబైల్తో నీకు అవసరం ఉంటుంది కదా. నేను ఎక్కువగా యూజ్ చేయనే. అదే నువ్వైతే చక్కగా వ్లాగ్స్ చేస్తావు, నీకు యూజ్ ఉంటుంది కదా ఈ మొబైల్. కంటిన్యూగా నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయకపోతే సబ్స్క్రైబర్స్ ఎవరు రారే. అవునే. ఏమీ ఆలోచించకే, తీసుకో. నువ్వు
నువ్వే నాకు ట్రూ ఫ్రెండ్వే. థ్యాంక్ యూ. నీకోసం నేను ఏమైనా చేస్తానే. సరే సరే, నేను వెళ్తాను. బాయ్. మేడం, మీరు చెప్పినట్టే శివప్రియకి ఆ మొబైల్ ఇచ్చాను. వెరీ గుడ్. ఇక నుంచి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. కానీ మేడం, నీ భయమేంటో నాకు అర్థమైంది. నీకేమీ కాదు, కానివ్వను. మేడం చెప్పినట్టు చేస్తే నీకేం కావాలన్నా ఇస్తారు. ఎస్, బట్ ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకూడదు. సరే మేడం, ఎవరికి ఏ డౌట్ రాకుండా నేను చూసుకుంటాను. అలా అయితే నిన్ను మేడం బాగా చూసుకుంటారు. అలాగే మేడం. తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. సరే మేడం. అమ్మ విష్ణు, అదిగో అక్కడే ముడుపు కట్టాలి. బాబు మీరు కూడా వెళ్ళండి. రాతబాబు మీరు కూడా రండి, ముడుపు కట్టాలి. అబ్బాయి, అక్కడేం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. ఇక్కడ మీకోసమే కదా కృష్ణ ముడుపు కడుతోంది. నీకేమీ పట్టనట్టు దిక్కులు చూస్తావేంటి? దిక్కులు చూడక ఏం చేయాలి? కృష్ణ చెట్టు కొమ్మ అందక ఇబ్బంది పడుతోంది. అయితే మీరే తనని ఎత్తుకుని ముడుపు కట్టించండి. నేను దాన్ని ఎత్తుకోవాలా? మరి నువ్వేం చేస్తావు? నుంచని అలా దిక్కులు చూస్తావా? నీ కాబోయే భార్యను ఎత్తుకునే అవకాశం వచ్చిందబ్బాయి, ఎత్తుకో. అందరూ చూస్తున్నారు, బాగోదు. కాబోయే పెళ్ళాన్ని ఎత్తుకుంటే ఎవ్వరూ ఏమీ అనుకోరు. రా, వచ్చి ఎత్తుకో.
అత్త ఎలాగోలా అందుకుంటాలే. ఎలా అందుకుంటావే? నువ్వు భూమికి బెత్తుడున్నావు. అరవకుండా అలా నుంచో. అరే ఏంటి చూస్తున్నావు అబ్బాయి? వెళ్ళి ఎత్తుకో. రమ్మంటుంటే రా, ఎత్తుకో ఎత్తుకో అమ్మాయిని. మా అమ్మ ఏం బరువు ఉండదులేవయ్యా, ఎత్తుకో. చూసింది చాలే, ఎత్తుకో. ఎంతసేపు? బరువేం ఉండదన్నారుగా? పైకి కనబడదు కానీ చాలా బరువు ఉంది. ఇంకా ఎంతసేపు? నిన్ను మోయలేక నా కాళ్ళు నడుము పడిపోయేలా ఉన్నాయి. త్వరగా కట్టమ్మా. నన్నే బరువు అంటారా? ఇలా కాదు, చెప్తా మీ పని. కృష్ణ ముడుపు కట్టేసింది, జాగ్రత్తగా దించు బాబు. అమ్మా కృష్ణ, అయ్యో కాలు వెనకిందత్తా. ఏమైంది కృష్ణ? రాధా గారు కిందకి దించుతుంటే కాలు వెనకిందమ్మా. అయ్యో, ఇప్పుడు మీ అల్లుడు గారి వల్ల మీ అమ్మాయి కాలు బెనికింది. నేను చాలా నెమ్మదిగా దించానండి. నెమ్మదిగా దించితే దానికి దెబ్బ ఎలా తగులుతుంది అబ్బాయి? 11 ప్రదక్షిణలు మీ ఇద్దరు కలిసి చేయాలి కదమ్మా, ఇప్పుడు ఎలా? ఇలాగైతే నేను నడవలేనమ్మా. నడవనంటే ఎలానే? కాలు బెనికితే ఎలా నడుస్తుంది రాణమ్మా? ప్రదక్షిణలు చేయకపోతే కోరుకున్న కోరిక ముడుపుకి ఫలితం ఉండదేమో కదక్క. కృష్ణ ప్రదక్షిణాలు చేస్తుంది. ఎలా చేస్తుంది వదినా? అదిగో కృష్ణ కాబోయే మొగుడు కృష్ణనెత్తుకొని ప్రదక్షిణాలు చేస్తాడు. నేనా? తనేమన్నా దూది మోట్లాగా లైట్ వెయిట్ అనుకుంటున్నారా? పిచ్చ వెయిట్ ఉంటుంది. అక్కడ అక్క శ్రీకాంతులు ప్రదక్షిణలకు వెళ్ళిపోయారు. నన్ను త్వరగా ఎత్తుకోండి, మనము చేద్దాం. అబ్బాయి త్వరగా ఎత్తుకో, మీకోసమే కదా ఇదంతా. కానీ దేవుడా, ఈ పరీక్షలేంటి, ఈ ప్రదక్షిణలేంటి? భక్తులందరి భారం నువ్వు మోస్తావు అనుకుంటే నువ్వేంటయ్యా నా మీద ఇంత భారం వేశావు? ఎత్తుకో బాబు.
ప్రదక్షిణలు అయిపోయాక దండం పెట్టుకోవాలి. దండం తల్లి. రాధాగారు నాకు కాదు, స్వామివారికి పెట్టుకోండి. నేను దండం పెట్టేది ఇంకా ఇలాంటివి ఉంటే నా వల్ల కాదు అని చెప్పడానికి. కృష్ణ ఏయ్ ఆగు. కాలు బెనికిందన్నావు. నేను బాగా బరువు ఉన్నానన్నావు, ఇప్పుడు తెలిసిందా నా బరువు? ఏమ్మా విష్ణు, అయిపోయాయా ప్రదక్షిణలు? కృష్ణ, రాధాబాబు అయిపోయాయా? అయిపోయింది. తారగారు వచ్చేసారా? కాస్త ముందొచ్చుంటే మీ కోడళ్ళు ముడుపు కట్టడం చూసుండేవాళ్ళు. చూశాను. మీ పెద్దబ్బాయి మా కృష్ణని ఎత్తుకొని మరీ ప్రదక్షిణం చేశాడు. ఆ సన్నివేశం చూడటానికి ఎంత బాగుందో. నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. రాణమ్మ గారు, మా గుడి ప్రధాన ధర్మకర్త తారగారు మీకు తెలుసా? తెలుసండి. పూజారి గారు, వాళ్ళిప్పుడు దగ్గర బంధువులు. తారాగారి రెండో అబ్బాయి రాణమ్మ